హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇది నల్లగా కనిపెడుతుంది ఈ చీకట్లో? ఏంటి అనుకుంటున్నారా? కాకి నలుపు, కోకిలి నలుపు, చీకటి నలుపు, కాటికి నలుపు, ఆ తర్వాత నేను నలుపు. ఈ నల్లదనంలో నేను ఇంకెక్కడ కనపడతానండి మీకు? ఎందుకంటే తెల్లారుజామున 3 అయిందండి, 3:30కి నేను మా ఊర్లో అయితే చిలక పలుకులు పైరుగాలితోనూ పుంతలోకి సొమ్ము పట్టుకుని వెళ్ళేవాడిని. ఇక్కడైతే ఎడారిలోను సుసోనాల్లో వస్తా చూడు ఊరు, ఆ సుసేనాల ఊరులాగా వస్తుందండి. పొద్దున్నే పుంతలోకి సొమ్ము పట్టుకుని వెళ్తుంటేనే శీతాకాలం మొదలైపోయింది కాబట్టి ఇంకా ముసుగు కప్పుకొని వెళ్తున్నాను. ఎందుకంటే కింద చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. కింద ఏంటంటే శత్రువులు ఉంటారు కింద, వాటితో చాలా ప్రమాదం. పాములు తేళ్ళు అంటాం కదా, అయ్యే. అందుకని చాలా జుబ్బుడిగా జాగ్రత్తగా వెళ్తున్నాను, చూసుకుంటా లైట్ వేసుకుంటా. ఈ చీకట్లో నా ముఖమే కనపట్టలేదు. టిఫిన్లు వండటాలు అయిపోయినాయి, గవ్వాసాయిలు అయిపోయినాయి, టిఫిన్లు చేయటాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ ఒంటిలు పిల్లల తల్లులు బాలింతరాలు వేరే వేసాము, అవి వేరే కదా. ఏంటంటే వచ్చ పేడ వేసేసి శుభ్రంగా రొచ్చి చేసేసి నా ఈ సభకంతా దరిద్రం చేసేసింది. అందుకని ఇవాళ మేము ఏం చేస్తున్నామంటే ఇంకో ఈ గొద్దులన్నీ సంచుల్లో కట్టి దూరంగా అడేయాలంట. మా పెహేదన సుధానుడు పోగలెట్టారు, ఆడ ఒంట్లు తోలుకుని వెళ్ళిపోడు. ఇంకో మరి మా ఇద్దరం వచ్చాము ఇంకా సంచుల్లోకి పెట్టనాక. ఇది మొన్న పుట్టింది కొత్తగానే, అందుకే బయటికి తోలుకెళ్ళలేదు. పిల్లకి అది అలసిపోద్ది మరి ఎండలోనని. అవి ముక్కాపు గీసులు ఎట్టరా, ముక్కాపు గీసులు. పైగా మళ్ళీ మాకు తోడు అయ్యో 2 మేకలు. ఒకటి మేకలు శీతాకాలం వచ్చినప్పటికి ఎందుకు అట్టుకొస్తున్నారు తిరగట్లేదు, కానీ అప్పుడు అట్టుకొచ్చారు ఇలాంటివి సేమ్. కానీ అప్పుడు చిన్నవి కొంచెం అంతే, 10 రోజులు 20 రోజులు బలంగా మేపుతారు, వెంటనే కోతకి వెళ్ళిపోతాయి. ఎప్పుడు తినాలనిపిస్తుందో దాన్ని ఎట్టుకెళ్తారు, కోసుకొస్తారు, మళ్ళీ ఇందులో వేస్తాం. ఇది మళ్ళీ వీటికి మరి ఇవి సేవలు ఇది ఎక్కడ ఉంది వీటికి మరి వేరే మేత. ఈ మేత ఎలా ఉందంటే మా ఇంటర్ ఒకటేమో గోధులు, ఒకటేమో రొయ్యల మేతనారా, రొయ్యల మేత ఉంటుంది ఇంటికాడ. అలా ఉందండి, సేమ్ అది. సంచులు ముక్కాపు సంచులు అట్లా అదండి. మరి మేము ఇంకా సంచుల్లోకి ఎత్తుకుంటాం. ఇంకా ఎత్తుకుని మళ్ళీ దూరం కట్టుకెళ్ళి అడేయాలంటే మరి కోరతాళం లేదు, ఎలా కట్టుకెళ్ళాలో తెలీదు. అయితే బయట పోగొట్టేస్తాం. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ రెండోసారి తీసినప్పుడు చాలా ఇబ్బంది పడిపోవాలి. ఇప్పుడే నీట్గా తీసేసుకుంటే రెండోసారి తీసుకున్నాక సులువుగా ఉంటుంది. దీనికి వస్తుంది, తర్వాత రాదు దీనికి. ఇంటికాడ మున్సిపాలిటీ పని చేయమన్నా 30,000 వస్తుంది నెలకి. మా పంచాయతీలో అడిగితే వెళ్ళినట్టు నేను అంటే ఇలాగ మరి గ్రామం అంతా సాఫ్ చేసేస్తాను. నెలకు 25,000 ఇవ్వండి అంటాను. 30,000 వద్దులే, మా పంచాయతీ భరించలేదని 25,000 ఇవ్వండి. రోజుకో ఈది సాఫ్ చేసేస్తాను. మా ఆవిడకో సీఫర్ ఇస్తాను, నేను సీఫర్ ఇచ్చుకుంటాం. శుభ్రంగా తుడిచేస్తాం పొద్దున్నెళ్ళి. చెట్టుకుంటే రెడీగా ఉన్నాడు. అయినా పేడ ఎలాగ ఎత్తుతున్నామో చూసుకోద్దా. ఒక్క సంచి ఎత్తాము ఇప్పటికి. 2 మూటలు అయినాయి. 2వ మూట అక్కడ ఇట్టాడు. ఖాళీ సంచుల కోసం వెళ్ళాడు మా వాడు, ఖాళీ సంచులు తెస్తున్నాడు. చాలా మట్టుకు రేసుకి వెళ్ళిపోయినాయి. ఇంకా ఈ 6 మిగిలాయి. 6 కాదు 5, ఒకటి కొనుక్కొచ్చారులే పెద్దది. అది ఈ 5 మరి వెళ్తాయో రేసుకి, మరి ఇక్కడే ఉంచేస్తారో తెలీదు. 3వ సంచి రెడీగా ఉన్నాం. మొత్తానికి ఎలాగైతే బంగారం 5 మూటలు అయింది. పర్వాలేదు, ఇప్పుడైతే తక్కువ అయింది. మునుపటి సంవత్సరం అయితే మాత్రం ఒక 30 మూటలు 40 మూటలు అలాగ అయ్యేది. అంటే అప్పుడు కొంచెం ఎక్కువ కదా, మరి ఇప్పుడు తక్కువే, 6 ఉన్నాయి. దానికోసమని మా వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు డబ్బట్టుకి. ఇప్పుడు అవి పడేయాలి, పట్టుకెళ్ళి కోరతాళం ఇచ్చాడు కానీ పడేయట్లేదు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు ఊసబక్కడ 2 ఒంట్లు ఉన్నాయి. ఒంటెలు అంటున్నాను నేను. అలాగన్నా బాధ. ఇప్పుడు
వాటిని తోలుకు రావాలంట. నేను వెళ్ళను, మా ఊడు వెళ్తాడు. నేనే లేకపోతే ఇప్పుడు పడేయవలసి వచ్చినాయి. ఆ ఒంట్లని తోలుకొచ్చేసి ఇందులో వేసిన తర్వాత అప్పుడు పడేస్తాం. ఇంకా అందాకన్నా మరి గవ్వసాయలు అవి ఉన్నాయి, పైన పెట్టాలి, పని ఉంది. అలాగే తర్వాత వంట వంక టైం ఉంది, గంటన్నర పని ఉంది కదా. కాసేపు ఏ చిన్న పనులు చేసి ఉందాం అనుకున్నాను, కానీ ఇలాగా ఫోన్ చేశారు. భోజనాలు ఉన్నాయంట ఇక్కడ. కోళ్ళు మచ్చిపూసి ఉండాలి, కెప్సా. మళ్ళీ కాసేపు అంటే ఆడవాడ అయిపోతుంది కదా. అందుకని ఈ గవ్వసాయలు ఏ బయట ఉన్నాయి, అవి లోపలెట్టేయాలి. ఎండ వచ్చాడు పొద్దున్నే ఎడతాం బయట కింద. మళ్ళీ మొన్న సార్ చెప్పాను కదా, ఈ టైం లోపల ఎడతాం. మధ్యాహ్నం 3 గంటలకు బయట ఎడతాం, సాయంత్రం 5 గంటలకు ఇంక డెక్క మీద ఎడతాం. దీనిపైన అది టిఫిన్ తింటలేదు మా గారు బాబు. టిఫిన్ లేవన్నమాట. ఇంక గవ్వసాయలు ఒకటే ఎడుతున్నాను. మా మట్టుగా వండుతుంటా టిఫిన్లు. అయినా మా ఎరుబాబు పడుకుంటున్నాడు. ఆ పక్క తీసుకొచ్చి ఇక్కడ వేయాలన్నమాట. ఇది మంచం ఇక్కడ ఉంది, దీని కింద ఉన్నారు మంచం. మధ్యాహ్నం పడుకోనాకి జనరేటర్లో ఆయిల్ లేదు. ఇది చాలా బోర్ ఉందండి బాబు. పైనుంచి కింద కట్టుకొచ్చినోడికే అట్టుకొచ్చి దీని కింద ఇలా కట్టుకుని దూరాలి కదా. అందులోకి మనకి ఎదర కొండ ఏమైంది ఉంది, బారెడు. ఈ మంచం చాలా గట్టిది. ఇది 8 కోళ్ళు మంచం ఇది. చూసారా, ఈ పక్కన 4 కోళ్ళు, ఆ పక్కన 4 కోళ్ళు. దీనికి మాది ఉంది, ఊగితే ఉయ్యాలా జంపాలా అంటుంది మా మంచం. ఇంకా జూలియాలు అవి ఉన్నాయి, అవి తీసేస్తే మన పని అయిపోయినట్టే. ఇంకా వంటగదిలోకి వెళ్ళి ఇంకా రెడీ చేసుకుంటాను వంట. ఇగో ఇవన్నీ మడతెట్టేసి ఎండ తగలకుండానే గొప్ప కింద వేసేస్తాను, అయిపోద్ది మన పని. ఓ పటపట చేసుకుంటూ పోవటం. ఇంకా ఆప్టింగ్ లేదు, ఉండకూడదు. ఉన్నదంటే మనకి బద్ధకం పెరిగిపోద్ది. చేయను ఇంకా వంట ఒక టైం ఉన్నది. ఇలాగా మా ఓడి ఒంట్లు తోలుకురానికి వెళ్ళాడు కదా, 2 ఒంట్లు అట్లా లోపలేసేసి ఆ తర్వాత మొదలెడతాను. శీతాకాలం స్టార్ట్ అయిపోతుందండి. శీతాకాలం స్టార్ట్ అయిపోతుందని చెప్పాను కదా. శీతాకాలం స్టార్ట్ అయిపోతే మాకు ఈ బాధ అండి. ఈగలు ఎంత దారుణం అంటే అసలు ఏదన్నా మూత తీసి 2 నిమిషాలు ఉంచలేము. అందులో అడిపోయి అందులో నల్లగా వేసేస్తాయి, నల్లగా వేసేస్తాయి. మనం తినలేము. అందుకని ప్రతిదీ మూతట్టుకుంటాం. ఇది కూర్చుంటే ముక్కులోను చెవులోను దూరిపోతున్నాయి. ఇంకెక్కడ ప్లేస్ వెళ్ళినట్టు. ఇంకా మధ్యాహ్నం కూడా చల్లగా ఉంటుంది కదా, 1 గంట రెస్ట్ ఉంటుంది కదా, పడుకుందాం అనుకుంటే ఇంకా అది ఏముండదండి. ఇంకా అసలు అయ్యో చూసారా ఎంత దారుణంగా. నన్ను ఇంకా రెస్ట్ పడుకోనే పోవు ఇంకా, అంతే. అదండి మరి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏదో చెప్దాం అనుకున్నాను. ఇది మేము ఇంకా డైలీ చేసే పని అనమాట. ఇంకా డైలీ ఇలాగా ఏదో పని అంటే రోజు ఒకటే పని కాదు, రోజుకొకటి మారుతుంటుంది. ఏది ఉంటే అది. నేను వంట పనికి వచ్చానని వంట పని కాదు, మా వాడు డ్రైవింగ్కి వచ్చాడని డ్రైవింగే కాదు, పేడ ఎత్తటం, పెంట ఎత్తటం, గడ్డి వేయటం కానీ నేను అనమాట. అంటే నేను ఫస్ట్ టైము కదా, మనకు తెలీదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అలాగే చేస్తున్నారు. ఇదే ఫస్ట్ టైము ఇలాగ జరగటం మాకు. కాదు ఏంటంటే ఇంకా మనకు కావాల్సింది రూపాయి. నేను పేడ ఎత్తుతున్నానా, వచ్చి ఎత్తుతున్నానా, పెంట ఎత్తుతున్నానా, వంట చేస్తున్నానా, డ్రైవింగ్ చేస్తున్నానా, ఇది కాదు నాకు కావాల్సింది. నెల అయ్యేసరికి నా జీతం నాకు కరెక్ట్గా వస్తుందా లేదా అన్నదే నా బుర్రలోను తిరుగుతుంటుంది అనమాట. ఎందుకంటే నాకున్న అప్పులు అలాంటివి. నెలకు 15,000 ఈఎంఐ కట్టాలి, ఓ 10,000 ఏమో సీట్లు కట్టాలి, 12,000, 10,000 అంటున్నాను, 2,000 మళ్ళీ కావాలిస్తారు నాకు. అది నాకు వచ్చేదేమో 27,000, 28,000. అది ఈ మధ్యన డబ్బులు రేటు పెరిగింది కదా, 28,000 లేకపోతే 27,000 వచ్చేది అప్పుడు. ఇదంటే నా జీవనోపాధం, నా లైఫ్ స్టైల్ ఇలా నడుస్తుందండి. మరి మీరే ఇంకా చూసి ఒక లైక్ చేసి ఈ వీడియోని ఎక్కడికో పంపించేసి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఓకే మరి, బాయ్. వంట చేసుకోవాలి మరి. జై హింద్.